యాంకర్ 'శివజ్యోతి' టీవీ షో అనుకుందేమో. ఆ వెకిలి చేష్టలు, వెర్రి మాటలు, తింగర నవ్వు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏమైనా తను చేసిన వెకిలి టీవీ షోల లాంటిదనుకుందేమో. ఎక్కడ ఎలా మాట్లాడినా పర్లేదు. నేను సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వేల మంది ఎగబడి చూస్తున్నారు. లక్షల మంది ఫాలో అవుతున్నారు. నేను ఎంత వెకిలి చేష్టలు చేసి పోస్ట్ పెట్టినా వైరల్ అయిపోతుందిలే అనుకున్నట్టుంది. అతి పవిత్రమైన దేవస్థానంలో ఉండి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తే ఎలా? ఒకవేళ వాళ్ళు వెకిలిగా మాట్లాడుకున్నా కూడా అది వ్యక్తిగతంగా ఉండి తమలో తాము దాచుకుంటే ఎవరికీ ఏ బాధ ఉండకపోను. ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఆ వెకిలి వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె కూడా హిందువే. భక్తి పరురాలు కూడా అయ్యుండొచ్చు. తాను కూడా అనుకోకపోవచ్చు తన మాటల్లో ఇంత భావదారిద్ర్యం ఉందని. ఇంత రచ్చ అవుతుందని ఊహించకపోవచ్చు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అందుకే టీటీడీ శివజ్యోతిని ఇంకెప్పుడు తిరుమలకి రాకుండా తన ఆధార్ కార్డ్‌ని బ్లాక్ చేసింది. ఇది సరైన శిక్షే. ఒక పక్క సనాతన ధర్మం మీద పాషాణ మతాలు విపరీతంగా దాడి చేస్తుంటే, మన ధర్మాన్ని, మన జీవన విధానాన్ని మనకు మనమే కించపరుచుకుంటే ఎలా? భావితరాలకు ముప్పు రాదా? హిందువులారా తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్! భారత్ మాతాకి జై.